ఈరోజు ద లెజెండరీ పర్సన్ రావు గోపాలరావు గారి బర్త్డే అండి. మరి ఈ బర్త్డే సందర్భంగా ఆయన తనయుడు రావు రమేష్ గారు మనతో ఉన్నారు. హాయ్ రమేష్ గారు. హలో. నాన్నగారి బర్త్డే సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ ఇంటర్వ్యూలో. ముందుగా ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన మెమరీస్ అన్ని ఎలా నెమరు వేసుకుంటున్నారు? సినిమా పరిశ్రమకి ఫిల్మ్కి నేను వచ్చి 3.5 years అయింది. సో ప్రతి సంక్రాంతికి ఈ ఛానల్స్ అండ్ మీడియా అడుగుతుంటారు నాన్నగారి గురించి చెప్పండి అని. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సంక్రాంతితో పాటు మా నాన్నగారి జయంతి, నాన్నగారి పుట్టినరోజు. సో అతని గురించి చెప్పే అవకాశం ఈ సంక్రాంతి వచ్చినప్పుడల్లా ఈ మీడియా మూలంగా చెప్పే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా తృప్తిగా భావిస్తున్నాను నేను. సో రావు గోపాలరావు గారు అనేసరికి ఆయన అంటే ఒక ఆత్మీయమైన వ్యక్తి, అంటే మన ఇంట్లో ఒక పర్సన్, మన ఇంట్లో అంటే ఒక మామయ్యో ఒక తాతయ్యో అలాంటి ఫీలింగ్ మన ఆంధ్ర ప్రజలందరికీ. సో అంత గొప్ప ఇమేజ్ తెచ్చుకున్న ఒక నటుడికి కుమారుడిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంతో అదృష్టం చేస్తే ఆయన అబ్బాయిగా పుట్టుంటాను. డెఫినెట్గా ఏం పుణ్యం చేసి ఉంటాం కదా. చిన్న పని మనం ఏదైనా మంచి జరిగితే అబ్బా ఏం పుణ్యం చేసుకున్నారో అని అలాంటి కోటాను కోట్ల తెలుగు వాళ్ళ హృదయాల్లో నాన్నగారు అన్నది జీవితంలో భాగం అయిపోయారు. అలాంటి గొప్ప నటుడే, అచ్చమైన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, తెలుగు విలన్. సో అలాంటి వాళ్ళ నుంచి జీవితంలో భాగం అయిపోయారు తెలుగు వాళ్ళల్లో. మరి అంత కోటాను కోట్ల గుండెల్లో ఆయన ఇప్పటికీ రావు గోపాలరావు అంటే ఇప్పుడు మీ జనరేషన్ కూడా అంటారు. ఎవరు వచ్చినా రావు గోపాలరావు అంటే ఆయన యాక్టింగ్ అంటే నెమరు వేసుకుంటారు. సో అలాంటి అబ్బాయికి పుట్టు ఇంకెంత అదృష్టం చేసుకుంటే. ఈవెన్ ఇప్పుడు కూడా ఎఫ్ఎం స్టేషన్స్లో కానీ ఆయన డైలాగ్స్ అనేవి చాలా ఫేమస్. ఆయన మాడ్యులేషన్ కానీ ఆయన డైలాగ్స్ కానీ డిఫరెంట్ మాడ్యులేషన్. సో అంత గ్రేట్ ఆర్టిస్ట్ అంటే చిన్నప్పుడు మీకు ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉండేది ఆయన? నేను మా చిన్నతనంలో అయిపోయింది ఆయన పీక్ టైం 1975 ముత్యాల ముగ్గు స్టార్టింగ్ కెరీర్ టేక్ ఆఫ్. ఓకే, చాలాసార్లు చెప్పానండి. ఇంట్రెస్ట్ ఒక ఉత్సవంలాగా ఉండేది ఇల్లు. జనాలు కానీ, సినిమా వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ, లాయర్స్, డాక్టర్స్, లెక్చరర్స్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళంతా రోజు విజిట్ చేస్తుండేవారు. సాహిత్యవేత్తలు కానీ, అప్పుడు శ్రీశ్రీ గారు వచ్చేవారు, ఆత్రేయ గారు వచ్చేవారు, ఆరుద్ర గారు వచ్చేవారు. సో ఆయన అంటే ఈ సందడి సినిమాల వల్ల టోటల్ ఇల్లంతా కలకలాడుతూ ఉండేదని అంటున్నారు. చాలా సినిమాని కదా, బయట ఎక్కువ రకరకాల ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చేవాళ్ళు. అవును. సో అలాంటి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? ఇప్పుడు అంత మంచి వాతావరణంలో పెరగడం అనేది రియల్లీ అదృష్టం. ఒక రకంగా అంతమంది మేధావులు వచ్చి ఇంటికి రావడం అనేది, వాళ్ళతో పాటు వాళ్ళతో షేర్ చేసుకోవడం, లైఫ్లో కొంత పాటు షేర్ చేసుకోవడం అనేది చాలా అదృష్టం కదా. మేము షేర్ చేసుకునే అవకాశం రాలేదండి. స్కూల్కి వెళ్ళే టైం ఇది. నేను రావడం నాన్నగారికి ఇది ఉండేది. ఇప్పుడు కొంచెం దురదృష్టంగానే బాగా ఫీల్ అవుతున్నాం. అవన్నీ మీరు చెప్పినట్టు ఉంటే బాగుండేది. బట్ ఆయన వచ్చేసి వెళ్ళిపోయారు. నాన్నగారు దీనికే అది అంతవరకు ఇది ఉండేది. ఓకే, మీకు పర్సనల్గా ఒక ఫాదర్గా ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉండేది? అంటే మీ సీరియస్గా ఉండేవారా లేకపోతే కామెడీ సరదాగా ఉండేవారా? మీ అందరు కామెడీగా ఉండేవారు కాదు. జనరల్ బిహేవియర్ ఆయన కొంచెం సీరియస్ అంటే కామ్గా ఉండేవారు. ఆ కామ్నెస్లో ఒక ఇంటెన్స్గా ఉండేది. ఆయన మొహమే ఒక ఇంటెన్స్ లుక్ ఉండేది. అది సీరియస్గా అనిపడేది. బట్ ఈజ్ నాట్ సీరియస్. ఓకే, ఈజ్ కామ్. కామ్నెస్, కొంతమంది కామ్గా ఉంటేనే సీరియస్గా ఉన్నట్టు అవునవును ఇంటెన్స్ లుక్. కొంతమంది సీరియస్గా ఉన్న నవ్వు వస్తుంటుంది ఫేస్లో. దట్ హ్యాస్ దేర్. సో ఆ కామ్నెస్ మెయింటైన్ అయ్యేది ఇంట్లో. నిశ్శబ్దంగా ఉండాలి, కామ్గా ఉండాలి. అవసరమైందే మాట్లాడేవారు. రిపీట్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 2 సార్లు రిపీట్ అయితే ఇరిటేషన్ అయ్యారు. ఒక లైన్ మనం 2వ సారి రిపీట్ చేస్తే యూ ఆల్రెడీ సెట్ దట్ లైన్, రిపీట్ చేయకూడదు. ఓకే. సో క్రిస్ప్, ప్రెసిషన్, బ్రివిటీ, ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ స్కిల్స్ ఇప్పుడు నేర్చుకోవాలనేవారు. ఆయన మామూలు మాటలోనే ఉండేది. ఇప్పుడు ఒకటి చెప్పారనుకో, మనం నారాయణ గారు చెప్పాము, అవును అది ఇందాక చెప్పేసాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆ లైన్ రిపీట్ చేసినట్టు కూడా మనకు తెలియదు. ఓకే, మనం ఫాల్టర్ అవుతాం మాట్లాడేటప్పుడు. అంటే హాబీస్ ఏంటి ఆయన? అంటే బుక్ రీడింగ్ ఎక్కువ చేసేవారు, సాహిత్యం మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేది? సాహిత్యం, ఎప్పుడు సాహిత్యం. నేను కూడా అవుతున్నాయి ఆక్టైనంగా ఆడుతుంటే కూడా ఏమన్నా మంచి పుస్తకం తీసి చదువుకోవచ్చుగా, మంచి పెద్దవాళ్ళు అడిగేది కండ్లోనే లాట్ అనేవారు. సాహిత్యం ఇప్పుడు కూడా భాష, సంస్కారం, సాహిత్యం. బుక్స్ చదివిన వాళ్ళకి అది విపరీతంగా వస్తుంది. అదే కల్చర్, భాష మీద ఇది ఉంటుంది. సాహిత్యం విపరీతంగా ఉండేది. ఓషన్, ప్రతి ఫీల్డ్లోనే నాలెడ్జ్ అంత ఉండేది ఆయనకి. అదే. సో ఆయన ఏ బుక్స్ ఎక్కువగా ఇష్టపడేవారు? అంటే ఆయన చదివే బుక్స్ ఏమైనా మీకు గుర్తున్నాయా? ఆయన ఎక్కువ నాకు తెలిసి అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది
రావిశాస్త్రి గారి పుస్తకాలు. ఓకే. నాకు ఆయన వల్లే నాన్నగారు పోయాక ఆయన లైబ్రరీ చూస్తుంటే ఎందుకో నేను అట్రాక్ట్ అయ్యాను దానికి. అవి జీవన వేదం లాంటిది, అవి కథలు కావు, ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఇన్సిడెంట్స్లో మనుషుల బిహేవియర్స్ ఎలా ఉంటాయి, మనం వెతికి చెప్పే కారణాలు ఎలా ఉంటాయి, మన లోపల ఇన్సెక్యూరిటీ ఎలా మాట్లాడతాం, ఏ అడుగు వేయబోయి ఏది అడుగు వేస్తాం, ఇది చెప్పబోయి ఏ మాట్లాడతాం, ఏ మాట్లాడినప్పుడు ఎవరికి ఎలా రిఫ్లెక్ట్, ఇలా 3 డైమెన్షనల్గా ఉంటుంది ఒక ఇన్సిడెంట్. అవి చదివారు కథలు, నావల్స్ ఇది కాదు ఎక్కువ, అవి ఉంటుంది కదా ఇన్సిడెంట్ ఉంటుంది, అది 3 డైమెన్షనల్గా ఉంటుంది. అది అందరూ నాకు తెలిసి ఆ బుక్ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక కల్చర్, ఒక నిజాయితీ పరుడే చదవగలరు ధైర్యంగా. ధైర్యం కావాలి అది చదవాలంటే, దానిలో నిజాయితీ ఉంటే గానీ. నాకు తెలిసి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకాలు చదవడం చాలా కష్టం, లేకపోతే మనల్ని మనం విమర్శించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఉంటాం క్యారెక్టర్స్ ఆల్రెడీ. అదే నువ్వు ఏం చెప్పబోతున్నావు, ఇలా ఉంటుంది, ఇది జీవితం, ఇది ప్రపంచం, ఇది వీధికి వెళ్తే, ఇది ఇల్లు, ఇది ఈడు మనిషి, ఇగో ఎదురుగా ఉన్నాడు. ఇవి మనం ఎప్పటికీ ఇన్నేళ్ళకి ఇప్పటికీ ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా వాళ్ళ క్యారెక్టర్స్ వస్తారు. అది ఎప్పుడన్నా నాన్నగారు మరీ టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చేసారు మా మదర్ చేత కానీ ఇంట్లో ఒకసారి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు తీసి అలా చదివిసి కొట్టి యూస్ టు గెట్ రిలాక్స్డ్ ఫీలింగ్. అంటే చాలా చదివారు ఆయన. ఇది పర్టికులర్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది, బీనాదేవి గారిది బాగా ఇష్టం ఆయనకి. సో అందుకే ఆయన అంత గంభీరంగా ఉండేవారేమో ఇలాంటివన్నీ స్టడీ చేయడం వల్ల. మనుషుల స్వభావాలు అందుకే జీవితంలో భాగమేయగలిగారు ఆయన. ఇప్పుడు సమాజంతో ఎక్కువ మింగిలైన మనిషి అండి ఆయన. ఆయన నాటకాలు వేసిన సమాజం నుంచి కూడా, నాటకాలు పిఠాపురం నుంచి వేసుకున్న, సత్యదేవరాయ ఆర్ట్స్ ఇట్లా వేసుకున్న నాటక అనుభవం ఆయన డైరెక్ట్ చేసేవారు బాగా. కీర్తిశేషులు మురారి పాత్ర, భవనపాటి రాధాకృష్ణ గారి ప్లేయర్. ఆయన సినిమా రంగానికి రాక ముందు నుంచే ఆ మురారి పాత్ర దానికోసం విపరీతంగా జనాలు ఊళ్ళ నుంచి వచ్చి చూసేవారు. ఒక కళాకారుడు, ఒక జెన్యూన్ కళాకారుడు, బిజినెస్ తో మిక్స్ చేసిన కళాకారుడు అతని లైఫ్. జెన్యూన్ అంటే అప్పుడు ఎలా ఉండేవారు, ఒకప్పుడు ఓన్లీ ప్యూర్. మన సినిమా ఫీల్డ్ లో కూడా తీసుకుంటే రంగారావు గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ లైఫ్ లో చూస్తే పాత వాళ్ళకి బిజినెస్ యాటిట్యూడ్, ఆ ప్యూరిటీయే వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లం అయింది. ఇన్నసెన్స్, అమాయకత్వం ఉండేది వాళ్ళకి. వచ్చిన వాడికి శుభ్రంగా పెట్టడం, వాడు బాగుందంటే ఆనందించడం, పని చేయడం, ఇలాగే జీవితం శాశ్వతంగా ఉంటుంది అనుకోవడం, ప్యాషనేట్గా ఉండిపోయిన మనుషులు. ఇప్పుడు బిజినెస్ యాటిట్యూడ్ బాగా వచ్చేసి ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళు ఓన్లీ హార్ట్తో బతికేసి స్పిరిటెడ్గా బతికారు. సో అలాంటి కళాకారుడు ఒక లైఫ్ కీర్తిశేషులు. సో అందులో మురారి పాత్ర నాన్నగారిదే. నేను నాటకం కూడా చూడలేదు, బట్ చాలా సంచలనం సృష్టించింది. అలాగే డ్రామాస్ నుంచి రావడం, ఆ మనుషులు, ఆ క్యారెక్టర్స్, ఆ తెలుగు వాళ్ళు, ఆ ఊర్లు, ఆ పక్క వాళ్ళు, ఆ నాటక సమాజాలు, అక్కడ జరిగే పోటీలు, ఇలా వ్యాస్ట్గా పొలిటీషియన్స్. నాన్నగారు జయప్రకాష్ నారాయణ గారు ఫాలోవర్, సోషలిస్ట్ పార్టీ. మద్దూరు అన్నపూర్ణ గారు, ఈ తర్వాత నాన్నగారికి గండికోటి జోగినాథం గారు, అంటే రేలంగి గురువు గారు, రేలంగి గారు కామెడీ. సో వీళ్ళందరితో, అందువల్ల స్క్రీన్ మీద ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఈ పబ్బుల్లోనో ఎక్కడో 4 మీటింగ్లోనో కూర్చుంటే వచ్చే డైలాగ్ 4 హిందీ సినిమాలు చూస్తే ఇంకా వెళ్ళిపోతాయి ఆ సైడ్ నుంచి, ఎవరికి తెలియదు. ఇప్పటికీ నాన్నగారు ఇలా గుండెల్లో హత్తుకోవడం కారణం అంత సమాజంతో లింక్, అంత మనుషులతో లింక్, వాళ్ళ జీవితాలతో లింక్. ఎప్పుడూ కూడా ఒక డైలాగ్ చెబితే అది ఆయన చూసినవి, ఆయన రికలెక్ట్ చేసినవి, ఎంతమంది ఎవరు రాసినా ఆయన ఓన్ తాలూకా ఇది ఉండేసరికి దట్స్ ఇప్పటికీ రావు గోపాల్ డైలాగ్ అంటే అలో 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 అన్న. చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులకి ఇప్పుడు భోజనం పెడుతుంది డైలాగ్లో యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన మిమిక్రీ చేయడం, ఆయన మేనరిజంని కానీ చాలా మంది బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.